అయిపోతుంది. గిరి 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 అంతా అదిరింది. నువ్వు నాతో చాలా ఆటలాడుకున్నావు. ఇక నీ అంతు చూడకుండా వదిలిపెట్టను. ఎలక్ట్రిసిటీతో పనిచేసే ఇలాంటి టూల్స్ అన్నీ కూడా ఇక నుంచి నేను చెప్పినట్టే పనిచేస్తాయి. రబ్బర్ తీసి నా మీద విసిరి కొట్టావు కదా. డాక్టర్ ఖురానా, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏంటి? కికో, ఇది సోలార్ ఛార్జ్ బ్యాటరీ. ఇది పగటిపూట సూర్యరశ్మిలో అంత శక్తివంతంగా బ్యాటరీని ఛార్జ్ చేసి పెట్టాం. ఇది మొత్తం సన్ సిటీకి ఎలక్ట్రిసిటీని అందిస్తుంది. డాక్టర్ ఖురానా అంకుల్, వన్ వర్డ్ లో చెప్పాలంటే నో. ఎప్పుడైతే సూర్యరశ్మి ఈ సోలార్ ప్యానెల్ మీద పడుతుందో వెంటనే ఇది ఛార్జ్ అయ్యి ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ అయ్యి స్టోర్ చేసి ఉంచుకుంటుంది. ఆ తర్వాత బ్యాటరీలో కలెక్ట్ చేసి ఉంచుకున్న ఎనర్జీని సన్ సిటీకి ఎలక్ట్రిసిటీని సప్లై చేస్తూనే ఉంటుంది. ఓరి నాయనో, అంటే ఆ చిన్న బ్యాటరీలో ఇంత పవర్ ఉందా? పవర్ అని చెప్పగానే నాకు ఆకలేస్తుంది. నేనేమైనా తింటాను. అయ్య బాబోయ్, ఇది గొప్ప ఆవిష్కరణలా అనిపిస్తోంది. డాక్టర్ ఖురానా, ఇప్పుడు మన సన్ సిటీకి నేచురల్ అండ్ సేఫ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేయబోతోంది. అలా చెప్పండి, నెక్స్ట్ మంత్ నుంచి కరెంటు బిల్లు తక్కువ అవుతుంది కదా, ఏమంటారు? డాక్టర్ ఖురానా, ఒకసారి డెమో చేసి చూపించండి. ఇప్పుడు చూడు పికో. ఇప్పుడు నేను సన్ సిటీ మెయిన్ లైన్స్ అన్నిటినీ కూడా ఆఫ్ చేసి ఈ సిస్టమ్ తో కనెక్ట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ బ్యాటరీ ఫిక్స్ చేసిన వెంటనే సన్ సిటీకి మొత్తం కరెంట్ వచ్చేస్తుంది. అది చాలా అద్భుతంగా ఉంది. ఈ బ్యాటరీ నిజంగా సన్ సిటీని మెరిసేలా చేసింది. 2 words లో చెప్పాలంటే సూపర్ అమేజింగ్. అమేజింగ్ అంటే ఇది చాలా చాలా అమేజింగ్, సూపర్ డూపర్ అమేజింగ్. నేను ఏదైనా తింటాను. గిరి 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 భలే అదిరింది. ఏం డాక్టర్ ఖురానా, ఇంతకీ నువ్వు నన్ను గుర్తుపట్టావా? స్పార్కీ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? క్వశ్చన్, కానీ ఇప్పుడు నేను నిన్ను క్షమాపణ అడగడానికి వచ్చాను. డాక్టర్ ఖురానా, ఈ మిస్టర్ స్పార్కీ ఎవరో చెప్పండి. ఇతను కాలేజీలో నాతో పాటు కలిసి చదువుకున్నవాడు. ఇతను కూడా నాలాగే ఒక సైంటిస్ట్ అయ్యాడు. కానీ ఇందులో తేడా ఏమిటంటే నేను ప్రజల మంచి కోసం కొత్త కొత్త పరిశోధనలు చేస్తున్నాను. ఇతను ప్రజల వినాశనాన్ని కోరుకుంటున్నాడు. చాలా కరెక్ట్ గా చెప్పావు డాక్టర్ ఖురానా. నువ్వు ఒక విషయం తెలుసుకో, ఇది స్పార్కీ టైము. చూడు కికో, నేను కూడా ఎలక్ట్రిఫైయింగ్ కరెంట్ మ్యాగ్నిఫైయింగ్ సూట్ రెడీ చేశాను. అది ఎలక్ట్రికల్ చార్జెస్ ని నా ఆర్డర్ ప్రకారం రకరకాల షేప్స్ లో రకరకాల పవర్స్ లో డివైడ్ చేస్తుంది. కానీ మీ బ్యాటరీ లేకపోతే నా సూట్ సరిగ్గా పనిచేయదు. గిరి 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 అంత అదిరింది. థ్యాంక్ యూ డాక్టర్ ఖురానా. ఇక మీదట చూడు, నువ్వు కనిపెట్టిన విషయంతో అంటే ఈ బ్యాటరీ, నేను కనిపెట్టిన విషయంతో అంటే ఈ సూటు అందరినీ ఎలా అదరగొడతానో చూడు. అంతేకాదు, ఈ సూట్ సూర్యరశ్మి నుంచి ఈ బ్యాటరీని చార్జ్ చేస్తుంది. హలో మిస్టర్ స్పార్కీ, మీరు ఆ బ్యాటరీని తీసి పెద్ద తప్పు చేస్తున్నారు. మీ దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మర్యాదగా ఆ బ్యాటరీని తిరిగిచ్చేయండి. అలాగా కికో, ఇప్పుడు నేను ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? మిస్టర్ స్పార్కీ, మీరు దీనికి ఒప్పుకోకపోతే తర్వాత మీరు నాతో గొడవ పడాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు రైట్ కోసం పోరాడతాను. చిట్టెలుక సింహంతో పెట్టుకుంటోందా? ఏమంటున్నారు? ఆ చీమ ఏనుగు చెవిలోకి వెళ్ళిపోయిందంటే మరుక్షణమే ఆ ఏనుగు కథ అంతే. టోనీ బాస్, మీరు హీరో కావడానికి ఇదే మంచి ఛాన్స్. మీ పంచతోటి ఆ స్పార్కీని పంచర్ చెయ్యండి. అంతే కదా, ఇప్పుడు చూడు.
టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. ఎక్కువగా నోరు జారారు, పాపం చివరికి మట్టి కరిచారు. మా టోనీ బాస్ కి ఎప్పుడు నోరు జారి తన్నులు తినడం బాగా అలవాటైపోయింది. గిరి 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 అంత ఆదరింది. నాతో ఫైటింగా నన్ను టచ్ చేస్తే చాలు, ఆ తర్వాత నువ్వు జీవితంలో ఇంకెవరిని టచ్ చేయలేవు. బ్యాటరీ ఫుల్ గా ఉంటే మీ కథ ఓవర్. ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను. R7 ఇప్పుడు బ్లింక్ అవుతోంది. వేరే దారి లేదు. నేను ఇప్పుడు సూపర్ స్పీడోని పిలిచే తీరాలి. ఒక ఎమర్జెన్సీ. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కిక్కో, నా బలం సూపర్ స్పీడ్. సాధ్యం చేయుట నాకు భలే ఇష్టం. మరే శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైనానికి తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా, వదలను. సూపర్ స్పీడో, స్పార్కీ ఒక పవర్ఫుల్ బ్యాటరీని తీసుకొని ఇక్కడి నుంచి పారిపోయాడు. మనం వాటిని ఆపాలి. ఓకే బడి, లెట్స్ గో. సూపర్ స్పీడో, స్పార్కీ సూట్ లోనే వాడి మొత్తం పవర్ ఉంది. వాడి సూట్ ని కవర్ చేయడం కోసం ఫార్ములా నెంబర్ 97 ని అప్లై చేయి. ఆల్ రైట్ కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 97. స్పార్క్ కి రబ్బర్ కోటింగ్ తో కవర్ చేస్తాను. అప్పుడు తన ఎలక్ట్రిసిటీ కోటింగ్ ని దాటి బయటికి రాదు. ఆ తర్వాత అతను ఏమీ చేయలేడు కికో. ఇక చాలు స్పార్కీ, మర్యాదగా బ్యాటరీని తిరిగిచ్చేయి. ఆ ఇన్సులేషన్ కోటింగ్ వల్ల నీ పవర్ అస్సలు పని చెయ్యదు. చూడు కికో, ఇంకా నువ్వు ఈ సూట్ కున్న స్పెషల్ పవర్ ని చూడలేదు కదా. చూస్తూ ఉండు. ఇప్పుడు ఈ సూట్ హీట్ మోడ్ ని ఆన్ చేస్తే ఏమవుతుందో. ఈ రబ్బర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. గిరి 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 అంతా అదిరింది. నువ్వు నాతో చాలా ఆటలాడుకున్నావు. ఇక నీ అంతు చూడకుండా వదిలిపెట్టను. ఎలక్ట్రిసిటీతో పనిచేసే ఇలాంటి టూల్స్ అన్ని కూడా ఇక నుంచి నేను చెప్పినట్టే పనిచేస్తాయి. రబ్బర్ తీసి నా మీద విసిరి కొట్టావు కదా. చూస్తూ ఉండు. ఇప్పుడు నా దగ్గరున్న హై కరెంటుతో నీ పూర్తి సిస్టమ్ ఫ్యూజ్ ని ఎగరగొట్టేస్తాను. కికో, త్వరగా ఏదో వచ్చాయి, లేదంటే దీని వల్ల నేను మొత్తంగా నాశనమైపోయేలా ఉన్నాను. ఒక నిమిషం ఆగు సూపర్ స్పీడో, నేను ఏదైనా ఆలోచిస్తాను. వీడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక దారి ఉంది. మళ్ళీ ఒక ఎమర్జెన్సీ. సూపర్ స్పీడో కార్ R7 లోపలికి తిరిగెళ్ళాలి. సూపర్ స్పీడోనైతే నువ్వు కాపాడావు, కానీ నిన్ను ఎవరు కాపాడుతారు? గిరి 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 అంతా అదిరింది. ఏమైంది? సూర్యుడు వచ్చిన తర్వాత కూడా ఈ బ్యాటరీ ఫుల్ గా ఛార్జ్ అవ్వలేదేంటి? అయితే ఈ బ్యాటరీలో ఉన్న కొంచెం ఛార్జ్ అయినా నేను సేవ్ చేసుకోవాలి. ఏయ్, చూడు,
పోనీ లేని ఈ రోజు నిన్ను వదిలేసి వెళ్తున్నాను. ఎందుకంటే నీలాంటి కుర్ర కుక్కల కోసం నేను నా పవర్ అనవసరంగా వేస్ట్ చేసుకోలేను. గిరి 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 అంతా అదిరింది. సూపర్ స్పీడు నువ్విప్పుడు బానేగా ఉన్నావు. అవును, ఇప్పుడు నా సిస్టమ్ రీబూట్ అయ్యి పక్కాగా రెడీ అయ్యింది. నువ్వు కరెక్ట్ టైంకి R7 తో రోల్ బ్యాక్ చేసి నన్ను కాపాడావు కిక్కో. థ్యాంక్ యూ. అయ్యయ్యో, ఏమిటిది? మన సన్ సిటీ మొత్తం ఇప్పుడు చీకట్లో మునిగిపోయింది. జూనియర్, జాగ్రత్తగా చూసి నడవాలి. కన్నా రాత్రి వేళ మాత్రమే గబ్బిలాల కళ్ళు కనిపిస్తాయి, కానీ బటర్ఫ్లైకి ఎప్పుడు కనిపిస్తాయి. కానీ ఇద్దరు ఫ్రెండ్సే కదా. సారీ, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే స్పార్కీ సన్ సిటీతో పాటు చాలా సిటీల పవర్ సప్లై కట్ చేసేసాడట. కానీ స్పార్కీ ఎందుకు అలా చేశాడు? తను ఏమనుకుంటున్నాడంటే ఎలక్ట్రిసిటీ మొత్తం తన కంట్రోల్లోనే ఉండాలట. ఆ పవర్ సహాయంతో అన్నింటినీ ధ్వంసం చేయాలనుకుంటున్నాడు. మీరెవరూ దిగులు పడకండి. కిక్కో ఇంకా సూపర్ స్పీడ్ ఉన్నంత వరకు మీకు ఏ సమస్య రాదు. మన సన్ సిటీతో కలిపి మిగతా సిటీస్ ఎలక్ట్రిసిటీని కూడా తిరిగి తీసుకొస్తాం. ఈ రోజు నాకు మూడ్ సరిగ్గా లేదు. ఒకనాడు ఎలాగే ఒక బ్యాటరీ దొంగని పట్టుకుని చెత్త కొట్టి వాడి తోలు తీసేసా. కానీ ఈ రోజు అతను ఒక బ్యాటరీ కొట్టు పెట్టుకుని మొబైల్ బ్యాటరీస్ అమ్ముతున్నాడు. అది డిస్కౌంట్ లో. నిజంగానా అంకుల్? ఒకవేళ నేను అబద్ధం చెప్పినట్టయితే నా తల మీద మొబైల్ బ్యాటరీస్ వచ్చి పడతాయి. అంటే మీరు చెప్పింది అబద్ధమే కదా? నాకు ఒక విషయమే అర్థం కావట్లేదు కిక్కో. ధోని స్పార్కీని పనిచేశాడు కదా, కానీ షాక్ కొట్టలేదు ఎందుకు? కానీ నువ్వు తనని కిక్ చేసినప్పుడు నీకు మాత్రం ఎందుకు షాక్ కొట్టింది కిక్కో? ఎందుకంటే టోనీ బాక్సింగ్ గ్లౌసెస్ వేసుకొని స్పార్కీని పనిచేశాడు. రబ్బర్ కి కరెంట్ పాస్ అవదు కదా, అందుకే టోనీకి షాక్ కొట్టలేదు. అర్థమైంది. కిక్కో కిక్ చేసినప్పుడు తన కాలు స్పార్కీ సూట్ ని టచ్ చేసింది, అందుకే షాక్ కొట్టింది. అంతే. ఇవన్నీ చెప్పడం వల్ల నాకు ఆకలేస్తోంది. కొంచెం తింటాను. అందుకే కిక్కో, నేను నీ కోసం ఇది తీసుకొచ్చాను. నువ్వు ఈ గ్లౌస్ వేసుకుని స్పార్కీని టచ్ చేసినా కూడా నీకు కరెంట్ షాక్ కొట్టదు. అతనితో ఫైట్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సరే, స్పార్కీ ఇప్పుడు ఎక్కడుంటాడు? కన్నా నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాడిప్పుడు మూన్ సిటీ ఎలక్ట్రిసిటీని కట్ చేయడానికి వెళ్ళాడని తెలిసింది. కానీ మనం ఇప్పుడు స్పార్కీని ఎలా ఓడించగలం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. స్పార్కీ ప్రతి మెటల్ తో చేసిన వస్తువుల్ని ఎలక్ట్రిసిటీతో కనెక్ట్ చేసి ప్రాబ్లం చేస్తున్నాడు. మనం స్పార్కీని ఒక డిఫరెంట్ అయిన ప్లేస్ కి తీసుకెళ్దాం. అదేంటంటే అక్కడ ఒక్క మెటల్ కూడా ఉండకూడదు. నీ ఐడియా ఇప్పుడు నాకు బాగా నచ్చేసింది కిక్కో. నువ్వు అతన్ని ఓ పాడుపడిన స్క్రాప్ ఫ్యాక్టరీకి తీసుకురా. అక్కడ నేను మిగతా విషయాలు ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు అన్ని వైర్లని నేను కట్ చేసేశాను. కనుక ఎలక్ట్రిసిటీ జనం ఉన్న చోటికి ఎలా వెళ్తుంది? ఇక జనమంతా నా దగ్గరకు వచ్చి ఎలక్ట్రిసిటీ కావాలని బతిమాలుకుంటారు. అప్పుడు నేను వాళ్ళందరి దగ్గర నుంచి బోల్డ్ అంత డబ్బుని గుంజుకుంటాను. గిరి 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 అంత అదిరింది. సూపర్ స్పీడు, ఈసారి ఏం జరిగినా సరే స్పార్కీ నిన్ను టచ్ చేయకుండా చూసుకో, సరేనా? డోంట్ వరీ బడీ, నీ దగ్గర రబ్బర్ గ్లౌస్ ఉన్నట్టే నా దగ్గర కూడా ఇన్సులేషన్ లేయర్ ఉంది. ఇది ఉన్నంత వరకు నా మీద ఏ మాత్రం కరెంట్ పాస్ కాదు. సూపర్ స్పీడు, మనం ఎలాగైనా స్పార్కీ దగ్గర ఉన్న బ్యాటరీని ఎలాగైనా డిశ్చార్జ్ చేయాలి. అలా మాత్రం చేయకపోతే రేపు పొద్దున సూర్యుడు వచ్చేటప్పుడు వాడి బ్యాటరీ మళ్ళీ ఛార్జ్ అయిపోతుంది. తప్పకుండా అలాగే చేద్దాం కిక్కు. ఈసారి ఖచ్చితంగా వాడిని నిన్ను వదిలిపెట్టాను. ఈసారి వాడి భరతం పడతాను. నువ్వెందుకు ఇలా చేసావు సూపర్ స్పీడో? సారీ కిక్కు, స్పార్కీని తట్టి లేపడానికి ఇదే కరెక్ట్ పద్ధతి అని నేను భావించాను. మీ ఇద్దరికి అంత ధైర్యమా? నాతోనే ఫేస్ టు ఫేస్ పెట్టుకుందామని వచ్చారా? పోయినసారి పోనీలేని వదిలేశాను, కానీ ఈసారి మాత్రం వదిలిపెట్టాను. సూపర్ స్పీడో, త్వరగా ఆ పాడుపడిన స్క్రాప్ బ్యాటరీకి వెళ్ళిపో. పద వెళ్దాం. చాలా ఆటలాడుతున్నావు.
చేస్తున్నారు. ఇప్పుడు చూడండి. సూపర్ స్పీడ్ ఫార్ములా నెంబర్ 265 ని అప్లై చేయి. బ్రహ్మాండమైన ఐడియా కికో. యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 265. ఇన్ని తెలివితేటలా చిన్న పిల్లాడు అనుకుని తప్పు చేశాను. ఇక వదిలిపెట్టను. కికో, ఈ పాత ఫ్యాక్టరీలోకి వెళ్ళి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఈ ఫ్యాక్టరీలో నాకు ఇంకా చాలా ఆయుధాలు దొరుకుతాయి. నిన్నేం చేస్తానో చూడు. ఇక నువ్వు తప్పించుకోవడం కుదరదు. కికో సూపర్ స్పీడో గిరి 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 అంత అదిరింది. ఇప్పుడు చూడు మజా. నేనిచ్చే కరెంట్ ట్రీట్మెంట్ తో నువ్వు సఫర్. ఇదేమిటి? అదే నా ఇన్సులేషన్ కవర్ కున్నటువంటి పవర్. నీకు ఇన్సులేషన్ కవరింగ్ ఉందా? కానీ వీడికి అలాంటిదే లేదుగా. ఓ, అంటే మీరు కావలసిన ఏర్పాట్లు చేసుకునే వచ్చారా? కానీ తప్పుడు ప్రదేశానికి వచ్చారు. గిరి 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 అంత అదిరింది. ఇప్పుడు చూడండి, నేను ఈ మిషన్ ని మీ దగ్గరికి పంపించి ఎలా ఫైట్ చేస్తాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం? తమ్ముడు, ఇది సహజమే తమ్ముడు. ఈ టెంపో అన్న చేతి పడం చూపించమంటావా? ఏంటి తమ్ముడు, అర్థం కాలేదా? ఏ మిషన్లు అయితే నువ్వు ఒరిజినల్ అని అనుకుంటున్నావో అవి ఒరిజినల్ ఉన్నా కూడా డమ్మీ పీసులు. అవునయ్యా, మేము చెక్కలతోనూ ధర్మాకోల్తోనూ మిషన్స్ రెడీ చేసి పెట్టాం. వాటికి ఒరిజినల్ పెయింటింగ్స్ వేసి సిద్ధం చేసాం. నువ్వు వాటిని చూసి ఒరిజినల్ అనుకుని భ్రమపడ్డావు. మెటల్ లేకుండా నువ్వు ఏమీ చెయ్యలేవు. టెంపో అన్న, మేయర్ అంకుల్, మీరు బయలుదేరండి. త్వరగా బయటికి వెళ్ళి డోర్ ని క్లోజ్ చేసేయండి. కికో, కాసేపట్లో తెల్లవారిపోతుంది. మనం త్వరగా స్పార్కీ దగ్గర ఉన్న బ్యాటరీని తీసేసుకోవాలి. నువ్వు పర్మిషన్ ఇచ్చావంటే ఇప్పుడే నేను వెళ్ళి. లేదు సూపర్ స్పీడో, వాడు ఒంటరిగా ఉన్నాడు. అందుకు నేను వాడితో ఒంటరిగానే పోరాడతాను. గిరి 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 అంతా అదిరింది. ఇలా చూడు స్పార్కీ, మర్యాదగా బ్యాటరీ తిరిగి ఇచ్చేసేయ్. నేను నీతో గొడవ పడడానికి ఇష్టపడట్లేదు. నేను చెప్పేది విడు, అదే నీకు మంచిది. ఓకే కికో, నీ ఇష్టం వచ్చేట్టే ఇచ్చేస్తాను. ఓసారి నీ చెయ్యి ఇవ్వు. గిరి 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 అంత అదిరింది. ఫ్యాక్టరీ లోపల నువ్వు డంపీ మిషన్స్ తీసుకొచ్చి పెట్టావు. కానీ సీలింగ్ చూసావా? ఇనుముతో తయారు చేసిన ఈ పిల్లర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడు నా పవర్ కున్న అసలు తడాకా. గిరి 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 అంత అదిరింది. కికో, సన్ రైజ్ అవ్వబోతోంది. ఏదో ఒకటి చెయ్యి. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 247 ని అప్లై చేయి. ఓకే కికో, అప్లయింగ్ ఫార్ములా నంబర్ 247. ఇప్పటి వరకు నువ్వు చాలా ఫార్ములాలతో ఆడుకున్నావు. ఇప్పుడు నేను ఆడబోయే ఆట ఎలా ఉంటుందో చూడు.
ఈ మెటాలిక్ షీట్ పట్టడం వల్ల నా ఇన్సులేషన్ లేయర్ టోటల్ గా నాశనమైంది. ఇప్పుడు చూడు, నేను నా కరెంటుతో నిన్ను ఎలా ముక్కలు ముక్కలు చేస్తాను. సండే సౌండ్ స్టార్ట్ అయింది. సూర్యుడి కిరణాలు వచ్చి చేరే లోపల స్పార్కీ సూట్ నుంచి ఆ బ్యాటరీని తీసే తీరాలి. మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది. కానీ ఒక్కసారి ఈ బ్యాటరీ మీద సన్లైట్ పడితే చాలు, ఇది మళ్ళీ ఛార్జ్ అయిపోతుంది. ఆ తర్వాత నేను నా కరెంటుతో నిన్ను శాశ్వతంగా డిశ్చార్జ్ చేసేస్తాను. గిరి 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 అంత అదిరింది. కికో, స్పార్కీ సూట్ లో ఉన్నటువంటి బ్యాటరీ టోటల్ గా డిశ్చార్జ్ అయ్యింది. సన్లైట్ రావడానికి ముందే బ్యాటరీని తీయడానికి కరెక్ట్ టైం ఇదే కికో. వద్దు వద్దు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చివరికి ఇంతే. ఇక జైల్లో కూర్చొని ఊచలు లెక్కబెట్టు, అదే నీకు శిక్ష. అంటే సార్ ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. నీకేం కాలేదుగా సూపర్ స్పీడో? నాకేమవుతుంది కికో? టన్ 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 సూపర్ గా ఉన్నాను. ఇవి నా సంగీతం వినిపిస్తున్నంత వరకు ఇలాగే మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆలోగా నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నేను అలిగేటర్ మ్యాన్ ని, అన్నిటినీ సర్వనాశనం చేస్తాను. అరే అద్భుతం మేయర్ అంకుల్, ఇది ఎంత పెద్ద ముత్యం! పెద్దదంటే చాలా చాలా పెద్దది. అది చాలా చాలా పెద్దది. అంటే నా ఆకలిలాగా. నేను కొంచెం తింటాను. దీని గురించి 2 మాటల్లో చెప్పాలంటే జైంట్ పర్ల్. అద్భుతం కదా. ఇది మన సీ డైవర్స్ కి సముద్రంలో దొరికింది. వాళ్ళు ఏమన్నారంటే ఇది 1000 సంవత్సరాలకు ముందు ఏర్పడిన అద్భుతమైన ముత్యం అని చెప్పారు. అవును, నిజమే. ఇంత పెద్ద ముత్యం మన సన్ సిటీలో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడా లేదు. దీన్ని చూడడం కోసం ఎన్నో దేశాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారు. ఇది మన సన్ సిటీ పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేస్తుంది. కానీ దీని మీద ఆ అలిగేటర్ సింబల్ ఎందుకు వేశారు? ఆ ముత్యం అలిగేటర్ కింగ్ కి సొంతమైంది. అవును, మీరెవరు అంకుల్? నేను ఎవరన్న విషయం ఇప్పుడు ముఖ్యం కాదు. మీరు ఈ మ్యాజికల్ ముత్యాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అన్నదే ముఖ్యం. దీన్ని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే పెట్టేస్తే మంచిది. లేదంటే దీన్ని తీసుకొచ్చిన వాడికి ఈ సన్ సిటీకి పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. మ్యాజికల్ ముత్యమా? మ్యాజికలే, ఇది మ్యాజికలే. ఎందుకంటే దీని మ్యాజిక్ నుండి ఈనాటి వరకు ఎవ్వరూ తప్పించుకోలేదు. లేదు లేదు, నేను ఈ ముత్యాన్ని సముద్రంలో ఉండే డైవర్స్ దగ్గర నుంచి తీసుకున్నాను. లేదు లేదు లేదు, మీరు ఈ మ్యాజిక్ ముత్యం నుండి వచ్చే ప్రమాదం నుంచి మీరే మమ్మల్ని కాపాడాలి. మేయర్ అంకుల్, మీరేం భయపడకండి. ఇందులో మ్యాజిక్ అంతా ఏమీ లేదు. సో మీరేం భయపడద్దు. ఇది కేవలం ఒక ముత్యమే. సంతోషం. అయితే మీరు నా మాట వినకండి. కానీ దీనివల్ల మొత్తం సన్ సిటీ ఇబ్బందుల్లో పడుతుంది. నేను మీ మంచి కోసం చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. తర్వాత అంతా మీ ఇష్టం. అద్భుతం సార్, సూపర్ అయిన స్టెప్ వేశారు. వెంటనే నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి అది మనం ఉన్న ఏరియాకే వచ్చేసింది, చూసావా? సార్ ఏం చెప్పొస్తున్నారంటే ఎన్నో వందల మొసళ్ళు అవన్నీ నదిలోంచి ఈ సన్ సిటీ వైపు వస్తున్నాయట. ఆ మొసళ్ళు ఇక్కడికి రానివ్వండి. ఒకే ఒక్క దెబ్బతో అన్నిటినీ పారిపోయేలా చేస్తాను. ఆకాశంలో ఎగిరే పక్షుల్లాగా టోనీ బాస్ అన్నిటినీ ఎగరేసి కొడతారు.
ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? తిరిగి బొమ్మ పడుతుంది. టోనీ బాస్, మొసళ్ళన్నీ ఇక్కడికి వచ్చేసాయి. పంచ్ చెయ్యండి, పంచ్ చెయ్యండి. పని చేస్తాను, కానీ నా స్కూల్ హోంవర్క్ ఇంకా మిగిలిపోయి ఉంది. అది పూర్తి చేశాక నేను వచ్చి పని చేస్తాను. ఆగండి బాస్, మీ హోంవర్క్ పూర్తి చేయడానికి మేము కూడా వచ్చి మీకు సహాయం చేస్తాం. ఇప్పుడు ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టను. వద్దు జట్పట్ అంకుల్, మీరు అలా ఏం చెయ్యొద్దు. జంతువుల్ని చంపడం చాలా తప్పు. ఓరి నాయనా, ఆ ముసలి ఎంత ఆకలితో ఉంది చూడండి. గన్ను కూడా తినేసింది. అయ్యయ్యో, కాపాడండి. అద్భుతం అనుకుని ఈ మ్యాజిక్ ముత్యం వల్ల మనకు ప్రమాదం ఏర్పడేలా ఉంది. నేను ఇప్పుడు సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. ఎలా ఉంది ఈ టెంపో, నా స్పానర్ పవర్? ఇవన్నీ కూడా నోరు తెరుచుకుని చూస్తుండిపోయాయి. అయ్యయ్యో, ఆ మొసలి నా స్పానర్ ని నమిలి మింగేసిందే. అయ్యయ్యో. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 47 ని అప్లై చేయి. yes bro, activating formula number 47. అయ్యయ్యో, ఈ మొసలి నా ఐరన్ స్పానర్ ని నమిలి మింగేసింది. మనం దాని నోటికి ఏ మాత్రం ఆలోచించు. వీటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఏదో ఒక ఐడియా ఆలోచించాలి. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 50 ని అప్లై చేయి. great idea Kiko. కికో, నేను రోప్ ని మెల్లగా వదులుతాను. మీరంతా త్వరగా కిందకు దిగిపోండి. కికో, ఈ మొసళ్ళ పళ్ళు చాలా పదునుగా ఉన్నాయి. త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 35. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 35. అది సూపర్ అయిన ఐడియా సూపర్ స్పీడో. రా, ముందు వీటిని సముద్రంలో వదిలేసొద్దాం. మిగతావి తర్వాత చూసుకుందాం. అవి వలని చించుకొని కింద పడిపోయాయి. ఇప్పుడు మనం చేసిన విషయానికి అవి చాలా కోపంగా ఉంటాయి. ఇంత పైనుంచి కిందకి పడినా వీళ్ళకి ఏం కాలేదా? ఒక్క మాటలే చెప్పాలంటే స్ట్రేంజ్. ఇప్పుడు ఏం చేయమంటావు కికో? వీటిని ఎలా కంట్రోల్ చేయడం? నేను అదే ఆలోచిస్తున్నాను సూపర్ స్పీడో. అలిగేటర్ కి ఏ సమస్య రాకుండా ఎలా వాటిని కంట్రోల్ చేయాలి? ఏవైనా సరే జంతువులకి ఏ సమస్య నేను రానివ్వను. అంటే ఈ మొసళ్ళన్నీ ఇక్కడికి రావడానికి కారణం ఈ మ్యాజికల్ ముత్యమేనా? ఆయన వీటన్నిటినీ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు?
ఇవన్నీ మీరు స్టిక్ ద్వారా చేశారా? ఇది స్టిక్ కాదు, ఫ్లూట్ అని తెలుసుకో. దీంట్లోంచి వచ్చే సంగీతాన్ని వింటే ఏ జంతువైనా వెంటనే నాకు వశమైపోతుంది. కృతజ్ఞతలు, చాలా కృతజ్ఞతలు. మొసళ్ళ బారి నుంచి మమ్మల్ని కాపాడినందుకు. వద్దు, ఇక ఆ మొసళ్ళు మాకు వద్దు. ఆ మొసళ్ళు ఇక్కడ రాకూడదు. మా ప్రాణాలు ఆ మొసళ్ళ బారి నుంచి కాపాడారు. సరే, మా ప్రాణాలు కాపాడినందుకు మీకు ఏం కావాలో చెప్పండి. నాకు ఏమీ అవసరం లేదు. జనానికి మేలు చేయడమే నా పని. కానీ మిమ్మల్ని నేను హెచ్చరించదలుచుకున్నాను. ఆ ముత్యాన్ని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ వెంటనే తీసుకెళ్లి పెట్టేయండి. ఈ రోజంటే నేను మిమ్మల్ని కాపాడగలిగాను, కానీ రేపు వీటి అటాక్ చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకని? రేపు ఈ ముసళ్ళకి హ్యాపీ బర్త్డేనా ఏంటి? సారీ. రేపు సూర్యగ్రహణం. ఆ ప్రభావం వల్ల ఈ మొసళ్ళు రేపు ఇంకా అధిక శక్తితో దాడి చేస్తాయి. అంతేకాదు, ఖచ్చితంగా ఈ నల్ల ముత్యాన్ని అవి తీసుకెళ్లిపోతాయి. అవును, ఈ అలిగేటర్స్ ఈ ముత్యంతో ఏం చేస్తాయి? ఈ ముత్యాన్ని అవి నడి సముద్రంలో ఉన్న అలిగేటర్ కింగ్ దగ్గరకు తీసుకువెళతాయి. ఈ నలుపు ముత్యానికి అసలైన హక్కుదారుడు అతడే. కనుక రేపు మీ అందరికీ ఓ పెద్ద ప్రమాదం పొంచి ఉందని గుర్తుంచుకోండి. కనుక అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఏం చేద్దాం కికో? ఈ మ్యాజికల్ ముత్యాన్ని మళ్ళీ సముద్రంలోనే పడేద్దామా? రేపు సూర్యగ్రహణం. మన సన్ సిటీకి ఎటువంటి ప్రమాదం రాకూడదు కదా. మీరు దేనికి బాధపడకండి మేయర్ అంకుల్. మ్యాజిక్ అంతా ఏవీ లేదు, అదంతా భ్రమే. ప్రజలు ఆయన్ని నమ్మడం కోసం ఆయనే సృష్టించిన కథ. అవును కిక్కో, అది నిజమే. ఇదిగో చూడు, నేను సూపర్ స్పీడ్ రీసెర్చ్ చేశాం. ఈ నల్లటి ముత్యం ప్రపంచంలో ఒకటే ఉంది. ఇది సముద్రం మధ్యన అలిగేటర్ దగ్గర ఉంటుందని ఇందులో రాసుంది. అవును కికో, ఇంటర్నెట్ లో దీని గురించి చాలా కథలు ఉన్నాయి. కావాలంటే నువ్వే చూడు. అయ్యయ్యో, అలిగేటర్ కింగా? అంటే అది మొసళ్ళన్నిటికీ రాజా? మీరేమీ భయపడకండి టెంపో అన్నా. ఇక మీద ఆ మొసళ్ళు మన సన్ సిటీ వైపుకు వచ్చాయంటే నేనే వాటి భరతం పడతాను. మీకు విషయం తెలుసునా? కొన్నేళ్లకు ముందు నేను ఒక మొసలి తోకను పట్టుకుని గిరగిరా తిప్పి గిరాటు వేసేశాను. అప్పుడు ఏం జరిగిందో తెలుసునా? అది బల్లిలా మారి గోడ మీద అతుక్కుపోయింది. నిజమే చెప్తున్నారా మేయర్ అంకుల్? ఏమిటి అలా అడిగావు? ఒకవేళ నేను చెప్పింది అబద్ధం కనుక అయితే నా తల మీద బల్లి పడుతుంది. ఏం కర్మరా నాయనా ఇది? అంటే ఇప్పుడు దాకా ఈయన చెప్పిందంతా అబద్ధమేనా? మీరెవ్వరూ టెన్షన్ అవ్వద్దు. ఆ అలిగేటర్స్ మళ్ళీ ఇక్కడికి వస్తే అప్పుడు చూసుకుందాం. అయ్యయ్యో, సూర్యగ్రహణం మొదలయ్యిందే. ఏం చెయ్యాలి? రాబోయే ప్రమాదం నుంచి మమ్మల్ని కాపాడండి. ఈ మ్యాజికల్ ముత్యం నుంచి మమ్మల్ని కాపాడండి. ఆ మొసళ్ళు ఇక్కడికి రావాలి. వాటికి తగిన గుణపాఠం నేర్పిస్తాను. ఫార్ములా నెంబర్ 279 ని అప్లై చేశాను. సూపర్ స్పీడు, ఇందులో ఎక్కడా కరెంట్ పాస్ అవడం లేదు కదా? ఎందుకంటే ఏ అలిగేటర్ ప్రమాదంలో పడకూడదు. డోంట్ వరీ కికో, నేను ఈ ఫెన్సింగ్ లో కరెంట్ ని చాలా తక్కువగానే అప్లై చేశాను. ఆ మాత్రం కరెంటు లేకపోతే ఈ మొసళ్ళు లోపలికి వచ్చేయడానికి ప్రయత్నిస్తాయి కదా. అయ్య బాబోయ్, ఈ ఫెన్సింగ్ ఐడియా వర్కౌట్ అయినట్టుగా ఉంది. చాలా థ్యాంక్స్ ఈ ఐడియాకి. ఇదేంటి? కరెంట్ వల్ల ఆ అలిగేటర్స్ కి ఏ సమస్య రాలేదు? కరెంట్ షాక్ ఐడియా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు నన్నేం చేయమంటావో నువ్వే చెప్పాలి కికో. అలిగేటర్స్ కి ఏ సమస్య రాకుండా వాటిని ఊరి నుంచి తరమాలంటే మన దగ్గర ఏ ఫార్ములాను లేదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే ట్రాప్.
నిజమే, మీరు చెప్పేది నిజమే. ఈ ముత్యం కోసమే ఆ మొసళ్ళన్నీ కూడా మళ్ళీ ఈ సన్సిటీలోకి వస్తూ ఉన్నాయి. మీరు ఒక పని చెయ్యండి, ఈ ముత్యాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ సముద్రంలోనే వేసేయండి. ఇదిగోండి. కానీ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు, కరెంట్ ఈ అలిగేటర్స్ ని ఏం చేయలేదేంటి? ఇక్కడికి టైర్ గుర్తులు ఎలా వచ్చాయి? ఈసారి ఆయన కుడి కాళ్ళకి బదులుగా ఎడం కాళ్ళకి స్టిక్ సపోర్ట్ గా పెట్టుకున్నారు. త్వరగా రా సూపర్ స్పీడ్, ఆయన్ని ఫాలో అవుదాం. సూపర్ స్పీడ్ ఫార్ములా నంబర్ 67. గ్రేట్ ఐడియా కికో. అప్లయింగ్ ఫార్ములా నంబర్ 67. నువ్వు చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ ముసళ్ళన్నింటినీ నేను స్కాన్ చేసి చూస్తాను. కికో, ఇవన్నీ నిజంగానే అలిగేటర్స్ కావు, రోబాటిక్ అలిగేటర్స్. అందుకే ఆ కరెంట్ పాస్ అవుతున్న కంచెని ముట్టుకున్న ఈ అలిగేటర్స్ కి ఏ ప్రమాదం జరగలేదు. ఇందులో ఏ ముసలి కూడా నిజమైన ముసలి కాదు, ఇవన్నీ రోబాటికే కికో. ఇలా చూడండి మిస్టర్, మేము కనిపెట్టేశాం ఈ అలిగేటర్స్ అని నకిలీవని. అలిగేటర్స్ ని చూపించి మమ్మల్ని భయపెట్టేసి ఈ ముత్యాన్ని తీసుకెళ్దాం అనుకున్నారు కదా. మీరు ఇలా చేయడం తప్పు. ఆ ముత్యాన్ని తిరిగిచ్చి మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోండి, ఎందుకంటే అది సన్సిటీకి సొంతమైంది. ఒప్పుకోవలసిందే కికో, నువ్వు నిజంగానే చాలా తెలివైన కుర్రాడివి. కానీ నువ్వు నా గురించి తెలుసుకోవడానికి చాలా ఆలస్యం అయ్యింది. నేను అలిగేటర్ మ్యాన్ ని, ఈ సన్ సిటీని నాశనం చేసేస్తాను. ఈ ముత్యాన్ని పొందడం కోసమే నేను ఇంత కష్టపడి డ్రామా ఆడాను. ఇప్పుడు దీన్ని తిరిగి ఇవ్వాలా? తమాషా చేస్తున్నావా? ఒక్క విషయం విను కికో, ఇక్కడ ఉన్న మొసళ్ళన్నీ నకిలీవే కావచ్చు, కానీ వీటికున్న శక్తి అసలైన మొసళ్ళ కంటే గొప్పది. చూస్తావా వీటి శక్తి ఎలా ఉంటుందో? ఇవి నా సంగీతం వినిపిస్తున్నంత వరకు ఇలాగే మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆలోగా నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నేను అలిగేటర్ మ్యాన్ ని, అన్నిటినీ సర్వనాశనం చేస్తాను. సూపర్ స్పీడ్, ఇవేవి రియల్ అనిమల్స్ కాదు, కానీ అన్ని మిషన్స్. సో మనల్ని ఏ టైంలో అయినా అటాక్ చేస్తాయి. త్వరగా ఫార్ములా నంబర్ 50 ని అప్లై చేయి. వెరీ వెల్ కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 50. కికో, నువ్వు అలిగేటర్ సంగతి చూసుకో, దీని సంగతి నేను చూసుకుంటాను. ఈ కుర్రాడు మామూలు మాటలతో వినేలా లేడు. వెంటనే వీడిని నా మొసళ్లకు ఎరగా వెయ్యాల్సిందే. నేను అలిగేటర్ మ్యాన్ ని, నేను తలుచుకుంటే అన్నిటినీ సర్వనాశనం చేస్తాను. కికో, నా దగ్గర అలిగేటర్ సూట్ ఉన్నంత వరకు నీ కిక్స్ నా మీద ఎలాంటి ప్రభావం చూపించలేవు. కానీ కికో, నేను ఈ స్టిక్ తో నిన్ను అటాక్ చేశానంటే నువ్వు చాలా దారుణంగా దెబ్బతింటావు. థ్యాంక్ యూ సూపర్ స్పీడ్. మెన్షన్ నాట్ బ్రో. నీటిలో దిగిన తర్వాత మొసళ్ళకి శక్తి ఇంకా ఎక్కువ అవుతుందని మీరు ఇంతవరకు విని ఉంటారు. ఈ రోజు దాన్ని చూస్తారు. సూపర్ స్పీడ్ ఫార్ములా నంబర్ 130. ఓకే కికో. నేను అలిగేటర్ మ్యాన్ ని, నేను తలుచుకుంటే అంతా సర్వనాశనం చేస్తాను.
సూపర్ స్పీడ్ యాక్టివేట్ ఫార్ములా నంబర్ 189. కికో నా మిసైల్స్ తో ఆలిగేటర్ ని అడ్డుకోమంటావా చెప్పు. వద్దు సూపర్ స్పీడో, ఆ అలిగేటర్ వేసుకున్న సూట్ ఉంది చూడు, అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మనం దాన్ని ఎలా అటాక్ చేసినా సరే అది ఏ విధంగానూ డ్యామేజ్ అవ్వదు. ఇప్పుడు మనం ఎలాగైనా తన నోట్ ని అటాక్ చేయాలి, ఎందుకంటే అది సూట్ లో కవర్ అవ్వలేదు. అతను వాయిస్తున్న ఆ ఫ్లూట్ స్టిక్ అంతు కూడా మనం చూడాలి కికో, ఎందుకంటే దాన్ని యూజ్ చేసి అన్ని మొసళ్ళని తను కంట్రోల్ చేస్తున్నాడు. ఈ కారు నాతో చాలా ఆటలాడుతోంది. ఈ రోజే నేను దీని అంతు చూస్తాను. నేను అలిగేటర్ మ్యాన్ ని. నేను తలుచుకుంటే అంతా సర్వనాశనం చేస్తాను. కికో ఆ అలిగేటర్ మ్యాన్ చెప్పింది కరెక్టే. నీళ్ల లోపలికి వచ్చిన తర్వాత ఈ మొసళ్ళ శక్తి అంతకంతకు ఎక్కువైపోతోంది. త్వరగా ఏదో ఒకటి చేయి కికో. ఈ మొసళ్ళు కొరుకుతున్న ఆ ప్రెషర్ నన్ను అంతకంతకు డ్యామేజ్ చేసేస్తోంది. ఇప్పుడు వేరే దారి లేదు, నేను ఆ కిక్ ని యూజ్ చేయాలి. సూపర్ స్పీడ్ యాక్టివేట్ ఫార్ములా నంబర్ 294. సాలిడ్ ఐడియా కికో. యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 294. నా ఫ్లూట్ స్టిక్ ని నువ్వు విరగొట్టొద్దు. నా మొసళ్ళన్నీ డీయాక్టివేట్ అయిపోయాయి. ఇలా ఇవ్వు. నీళ్లలో ఉన్న గుడ్డును బయటికి తీసి దాన్ని ఆమ్లెట్ వేసి తినేసే టైం వచ్చేసిందమ్మా. అంటే సార్ ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. చక్రం చక్రి ఈస్ వెరీ నైస్. దాంతో చేస్తాను అందరినీ హిప్నటైజ్. కికో ఆ సర్కిల్ ని మాత్రం నువ్వు చూడకు. అంతే, ఇంకేం లాభం లేదు సూపర్ స్పీడో. కికో ఇప్పటి నుంచి నా కస్టడీలో ఉంటాడు. ఇక నుంచి అతను ఏం చేసినా అది నేను చెప్పిందే అయి ఉంటుంది. చక్రం చక్రి ఈస్ వెరీ నైస్. అందరూ అయిపోతారు హిప్నటైజ్. పటికార్ సన్ సిటీలో చాలా పెద్ద హాస్పిటల్ ఇప్పుడు రెడీగా ఉంది. దీని ప్రారంభోత్సవం సన్ సిటీ మేయర్ చేతుల మీదుగా జరుగుతుంది. ఆ ప్లాస్టిక్ తయారు చేసే ఫ్యాక్టరీ వల్ల ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతోంది. గత సంవత్సరం వరకు ఆ ఫ్యాక్టరీ ఇక్కడే ఉండేది. అయ్యయ్యో, ఆ ప్లాస్టిక్ కంపెనీ ఓనర్ అతని పేరేమిటి? ఓ, చక్రం చక్రి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియడం లేదే. ప్రాబ్లం వస్తుందని తెలియగానే చెప్పా పెట్టకుండా పారిపోయారు. అయ్యయ్యో, ఒకేసారి బౌన్స్ అయి వెళ్ళిపోయారా ఏమిటి? కొంచెం వివరంగా చెప్పండి.
సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే చక్రం చక్రి తన ఫ్యాక్టరీని క్లోజ్ చేసేసి ఎక్కడికో వెళ్ళిపోయాడట. సార్కి ఇన్ఫర్మేషన్ అందింది. తను ఇప్పుడు సన్ సిటీలో తన ఫ్యాక్టరీని మూయించిన ప్రజలపై కక్ష సాధించాలనుకుంటున్నాడట. ఏమిటి ఎవరు పగ తెచ్చుకోబోతున్నాడో? అతను చాలా భయంకరమైన వాడని విన్నాను. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డుడు ఇట్రా మాతో కలిసి ఆడుకో. చాలాసేపు ఇలా ట్యాప్ నే చూడడం మంచిది కాదు. మన ఆరోగ్యానికి ఒక విషయం ఉంది, అదేమిటో తెలుసా? దాన్ని రెండే మాటలో చెప్పాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. ఒక నిమిషం, ఇదిగో వచ్చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇదే లాస్ట్ లెవెల్. చాలా టెన్షన్ గా ఉంది. కొంచెం తింటాను. అరే నా గేమ్ ఏమైపోయింది? అరే ఇదేంటి? ఈ సర్కిల్స్ ఎక్కడి నుంచి వచ్చింది? R7 బ్లింక్ అవుతోంది. అయితే ఖచ్చితంగా పక్కన ఏదో సమస్య ఉంది. ఓ ఓ డోడోగా ఉండే నేను డాగీగా ఎలా మారాను? ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఈ డూడు డాగీలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు? టోనీ బాక్సర్ గా ఉండే నేను ఇప్పుడు టోనీ మంకీగా మారిపోయాను. ముందంతా టోనీ బాస్ మంకీలా చేస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు నిజమైన మంకీలా మారిపోయారు. పద మనం వెళ్ళి మంకీకి బండ్లు ఇచ్చేద్దాం. గత సంవత్సరం వరకు ఆ ఫ్యాక్టరీ ఇక్కడే ఉండేది. ఏంటిది? డూడో డాగీ అయిపోయాడు. దీన్ని 2 words లో చెప్పాలంటే నాట్ పాసిబుల్. సడన్ గా డోడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? టోనీ కూడా మంకీ ఎలా బిహేవ్ చేస్తున్నాడు? ఇక్కడ ఏం జరుగుతోంది? అర్ధరాత్రి అయితే వెంటనే తెల్లారిపోతుంది. మంకీగా ఉండాలి అన్నదే టోనీ బాస్ కోరిక. టోనీ బాస్ మంకీని కోపం తెప్పిస్తే దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. నేను ఇప్పుడు ఏంగా మారానో తెలుసా? గుర్రం ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉంటారు. నేనే కన్నా జెట్ బట్ పాముని అందరినీ కాటు 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 కాటేస్తా. వీళ్ళందరూ ఎందుకు ఇలా విచిత్రంగా నడుచుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాల్ని ఒకే మాటలో చెప్పాలంటే hypnotize.
డోడో ఈ ట్యాబ్ లోనే ఆడుకుంటున్నాడు, దీనివల్ల హిప్నటైజ్ అయ్యాడు. అసలు ఇందులో ఏముంది, ఎందువల్ల హిప్నటైజ్ అయ్యాడు? వద్దు, ఆ ట్యాబ్ ని ఎవరు చూడకండి. నేను ఇప్పుడు పుసికెట్ గా మారిపోయాను, అంటే పిల్లిగా మారిపోయాను. మేము ఇప్పుడు కుందేలులాగా మారిపోయాం. ఇక్కడ తవ్వి క్యారెట్ ఉందా అని చూడబోతున్నాం. చక్రం చక్రి ఇప్పుడు పని చేస్తోంది. ఇక్కడున్న అందరూ హిప్నాటైజ్ అయిపోయారు. అందరూ ఇప్పుడు నా కస్టడీలోనే ఉన్నారు. నాకు తగిన సమయం వచ్చింది. నన్ను అవమానించిన కికోని ఇప్పుడు నేను దెబ్బకు దెబ్బ తీయాలి. నా ఫ్యాక్టరీని ముయించారు కదా, నేను ఊరుకుంటానా? ఆ హాస్పిటల్ ఓపెన్ అవ్వక ముందే మూతపడేలా చేస్తాను చూడండి. వేరే దారి లేదు. సూపర్ స్పీడ్ అని పిలిచే సమయం వచ్చింది. ఇక్కడ ఒక సమస్య, R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. నేను కికో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు బలి ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైనానికి తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా, వదలను లేరా. సూపర్ స్పీడ్, మన ఫ్రెండ్స్ ని ఎవరో ఒకరు హిప్నటైజ్ చేసి వాళ్ళందరినీ యానిమల్స్ లా బిహేవ్ చేయబెడుతున్నారు. కికో, ఎవరో వైరస్ పంపించి నా సిస్టమ్ ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండే వైరస్. వద్దు సూపర్ స్పీడ్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వైరస్ నిన్ను అటాక్ చేయకుండా చూసుకో, లేకపోతే మనం కూడా హిప్నటైజ్ అయిపోతాం. నువ్వు సరిగ్గా చెప్పావు కికో. ఉండు, నా యాంటీవైరస్ ఫైర్ బాల్ లేయర్ ని ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా తయారు చేస్తాను. అయిపోయింది కికో, ఇక నన్ను ఎవరు హ్యాక్ చేయడం వీలు కాదు. నేను హిప్నటైజ్ చేసిన జనం నేను ఏం చెప్పినా వింటారు. దాన్ని నువ్వు ఎలా అడ్డుకుంటావో చూస్తాను. చూస్తూ ఉండు. ఇప్పుడు ఏం చేస్తాను? చక్రం చక్రి ఈస్ వెరీ నైస్. దాంతో చేస్తాను అందరినీ హిప్నటైజ్. అరే, వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? త్వరగా వెళ్ళు సూపర్ స్పీడ్. వీళ్ళు ఎందుకు ఈ హాస్పిటల్ ని పగలగొడుతున్నారు? టెంపో అన్నా, మీరేం చేస్తున్నారు? ఏంటయ్యా, నీకు చూస్తే తెలియడం లేదా? నేను ఈ హాస్పిటల్ ని చిన్న భిన్నం చేయబోతున్నాను. మీరు అంకుల్, జట్పట్ అంకుల్, ట్వింకుల్, డూడో, నేను చెప్పేది వినండి. దయచేసి హాస్పిటల్ ని పగలగొట్టకండి. నేను చెప్పేది వినండి. ఇప్పుడు వీళ్ళందరూ నన్ను అటాక్ చేయడానికి వస్తున్నారు. నేను వదులుకోలేను. ఏవైనా సరే నేను నా ఫ్రెండ్స్ ని అస్సలు కొట్టలేను. కికో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మన ఫ్రెండ్స్ ఎవరి కంట్రోల్లోనూ ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది. సో వాళ్ళందరికీ దూరంగా ఉంటేనే మంచిది కికో. నాకు అర్థమవుతోంది, కానీ
కానీ ఈ పరిస్థితుల్లో నేను వీళ్ళని ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను. సరిగ్గా చెప్పావు. మన ఫ్రెండ్స్ ని హిప్నటైజ్ చేసి కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి నేను ట్రై చేసి తెలుసుకున్నాను. అప్పుడు అర్థమైంది తను నన్ను కూడా హ్యాక్ చేయడానికి ట్రై చేశాడని. తను ప్రస్తుతానికి 1 కిలోమీటర్ రేడియస్ లోనే ఉన్నాడు. వాడిని మనం పట్టుకుందాం పదా. కానీ దానికి ముందు మనం ఈ హాస్పిటల్ ఇంకా మన ఫ్రెండ్ సేఫ్టీ కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 40ని అప్లై చేయి. గ్రేట్ ఐడియా కికో. యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 40. మన ఫ్రెండ్స్ ఎవరెవరు మృగాలుగా ఉన్నారో నేను వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ యొక్క హాలోగ్రాఫిక్ ఇమేజ్ ని ఇప్పుడే నేల మీద ప్రొజెక్ట్ చేస్తాను. వాళ్ళు దాన్ని తినడానికి వచ్చినప్పుడు వాళ్ళని బోన్లో బంధించి మనం పట్టుకుందాం. ఇటు రండి ఫ్రెండ్స్, ఇదిగో మీకు భోజనం. సూపర్ స్పీడో, త్వరగా పని ప్రారంభించు. సారీ ఫ్రెండ్స్, ఇవన్నీ నేను చేసింది మీ సేఫ్టీ కోసమే. నేను ఇప్పుడే వచ్చేస్తాను. మొత్తం మీద మీరు నన్ను కనిపెట్టేశారు కదా, ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తానో చూస్తూ ఉండండి. ఇటు చూడండి మిస్టర్, మీరు మా ఫ్రెండ్స్ ని హిప్నటైజ్ చేసి వాళ్ళని ఇలా టార్చర్ పెట్టడం చాలా చాలా తప్పు. వాళ్ళని నార్మల్ గా మార్చి మీ తప్పుని సరిదిద్దుకోండి. చాలు, పోయినసారి నువ్వు నా ఫ్యాక్టరీని ముయించావు కదా, అప్పుడు నేను నిన్ను ఏమీ చేయకుండా ఊరికే వదిలేశాను. కానీ ఈ రోజు నిన్ను దెబ్బకు దెబ్బ తీయలేదంటే నా పేరు చక్రం చక్రి కాదు. నీకు ధైర్యం ఉంటే నన్ను పట్టుకో చూద్దాం. సూపర్ స్పీడో, మన ఫ్రెండ్స్ ని కాపాడడం కోసం ఫార్ములా నెంబర్ 26 ని యాక్టివేట్ చేయి. ఓకే కికో. యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 26. లాభం లేదు, ఇంకా వీడిని ఊరికే వదలకూడదు, బుద్ధి చెప్పాలి. కికో, మర్యాదగా దూరంగా వెళ్ళిపో, లేదంటే నువ్వే బాగా నష్టపోతావు. చక్రం చక్రి ఈస్ వెరీ నైస్, దాంతో చేస్తానందరినీ హిప్నటైజ్. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 36. ఓకే కికో. కికో, ఇప్పటి వరకు నువ్వు చూసింది ఓన్లీ ట్రయల్స్. ఇక ముందే చూస్తావు నా అసలు తడాకా. చక్రం చక్రి ఈస్ వెరీ నైస్, దాంతో చేస్తాను అందరినీ హిప్నటైజ్. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 49. చక్రం బ్యాన్ కనిపించడం లేదే. సూపర్ స్పీడో, జెట్ స్పీడ్ లో వెళ్ళు. ఈ టనల్ నుంచి బయటికి వెళ్ళు. ఈసారి వాటిని తప్పించుకోనివ్వకూడదు. ఓకే కికో. యాక్టివేటింగ్ జెట్ స్పీడ్. అంత లోపల వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చక్రం చక్రి ఈస్ వెరీ నైస్, దాంతో చేస్తాను అందరినీ హిప్నటైజ్. కికో, ఆ సర్కిల్ ని మాత్రం నువ్వు చూడకు. అంతే, ఇంకేం లాభం లేదు సూపర్ స్పీడో. కికో ఇప్పటి నుంచి నా కస్టడీలో ఉంటాడు. ఇక నుంచి అతను ఏం చేసినా అది నేను చెప్పిందే అయి ఉంటుంది. చక్రం చక్రి ఈస్ వెరీ నైస్, అందరూ అయిపోతారు హిప్నటైజ్. కికో, ఇప్పటి వరకు నువ్వు చాలా ఫైట్ చేసావు రైట్ కోసం, ఇక నుంచి ఫైట్ చేస్తావు రాంగ్ కోసం.
సూపర్ స్పీడో త్వరగా నువ్వు హాస్పిటల్ వైపు వెళ్ళు. కికో నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు హాస్పిటల్ వైపు వెళ్ళు. ఇది నా కమాండ్. ఓకే కికో, తప్పకుండా నీ కమాండ్ని నేను పాటించాల్సిందే. కికో నువ్వెందుకని ఇలా చేస్తున్నావు? ఆగు. ఇప్పుడే ఇక్కడి నుంచి అటాక్ మొదలవుతుంది. అందువల్ల నేను కికోని ఇక్కడి నుంచే కంట్రోల్ చేసి అతనితో ఏమైనా చేయించగలను. చక్రం చక్రి ఈస్ వెరీ నైస్. అందరూ అవుతారు హిప్నటైజ్. చక్రం కికోని హిప్నటైజ్ చేసి ఏదో చేశాడనుకుంటాను. నేను ఇప్పుడే కికోని హిప్నటైజ్ నుంచి బయటికి తీసుకురావాలి. దానికోసం వెంటనే ఇంటర్నెట్ లో చెక్ చేయాలి. ఏదో ఒక దారి దొరుకుతుందిగా. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 26 ని అప్లై చేయి. లేదు కికో, నేను ఫార్ములా నంబర్ 26 ని యాక్టివేట్ చేయలేను. దాన్ని యాక్టివేట్ చేసామంటే ఈ బిల్డింగ్ మొత్తం మన ఫ్రెండ్స్ కూడా ఆపదలో పడతారు. నేనేం చెప్తున్నానో అది మాత్రం చెయ్యి. ఫార్ములా నంబర్ 26 ని యాక్టివేట్ చేయి. ఆహాహా, అద్భుతం. హిప్నటిజం నుంచి బయటికి రావడానికి సొల్యూషన్ దొరికింది. కికో ఇలా చూడు. సూపర్ స్పీడో హాస్పిటల్ వైపు వెళ్తున్న దాన్ని ఎలాగైనా ఆపు. ఓకే కికో, డీయాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 26. నువ్వెలా నన్ను దాంట్ నుంచి బయటికి తీసుకొచ్చావు సూపర్ స్పీడో? నెట్ లో నేను రీసెర్చ్ చేశాను. చక్రం క్రియేట్ చేసిన సర్కిల్స్ అన్ని క్లాక్ వైజ్ లో తిరుగుతున్నాయి. దానికి విరుగుడుగా మనం యాంటీ క్లాక్ వైజ్ లో తిప్పామంటే బయటకు వచ్చేయచ్చు. అతని హిప్నటిజం కి ఇదే సొల్యూషన్. నువ్వు నిజంగా మంచి పని చేశావు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ కి కూడా ఆ సర్కిల్ ని యాంటీ క్లాక్ వైజ్ లో చుట్టి చూపించేద్దాం. ఐడియా ఎలా ఉంది? కానీ వాళ్ళు ఇప్పటికే యానిమల్స్ లా బిహేవ్ చేయడం మనం చూస్తున్నాం కదా. వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్తే మన మీద అటాక్ చేస్తారో ఏమిటో. దిగులు పడకు సూపర్ స్పీడో. ఈ విషయంలో మనకి హెల్ప్ చేయబోయేది అడవి యొక్క రాజు సింహం. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 327 ని యాక్టివేట్ చేయి. ఫ్యాంటాస్టిక్ ఐడియా కికో. ఫార్ములా నంబర్ 327 ని యాక్టివేట్ చేసి చక్రం సిస్టమ్ ని హ్యాక్ చేస్తాను. ఆ తర్వాత హిప్నటైజ్ చేసి సింహంలా మార్చేస్తాను. ఆ తర్వాత మన చుట్టూ తను చేస్తాడు. ఇది నా సిస్టంలోకి ఎలా వచ్చింది? సూపర్ స్పీడో ఇప్పుడు నేను సింహం అయిపోయాను. నేను అందరినీ భయపెడతాను. ఏమిటిది? నా తల పగిలిపోయేలా ఉంది. ఏమైందో తెలియడం లేదే. అయ్యయ్యో. మీ అందరినీ చక్ర హిప్నటైజ్ చేసి యానిమల్స్ గా మార్చేశాడు. ఏమిటి ఇంత దారుణం చేశాడో తను? ఇలాగే ఒకసారి నేను ఒక హిప్నాటిస్ట్ ని చిత్తుగా చితక్కొట్టేశాను. అతను వెనుక ముందు చూడకుండా పరిగెత్తుకు పారిపోయాడు. మీరు చెప్పేది నిజమా మేయర్ అంకుల్? ఓ, మరేమనుకున్నావు? ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే నా తల మీద పుచ్చకాయలు రాలతాయి. వద్దు వద్దు నొప్పి. అయితే ఇప్పుడు మీరు చెప్పిందంతా అబద్ధమే కదా? మీరు చెప్పిన అబద్ధం వల్ల నాకు ఒక ఉపయోగం ఉంది. నేను ఈ వాటర్ మిలన్ తింటాను. నాకు బాగా ఆకలేస్తుంది. నేను మీ
వాళ్ళందరినీ టెంపరీగా హిప్నటైజ్ చేసి తప్పు చేశాను. కానీ ఇప్పుడు ఈ ప్రొజెక్టర్ ని ఉపయోగించి మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ గా హిప్నటైజ్ చేస్తాను. ఈ పర్మనెంట్ హిప్నటైజ్ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. చక్రం చక్రీ చేస్తాడు హిప్నటైజ్, అందరూ అవుతారు హిప్నటైజ్. కన్నా నువ్వు ఇక్కడ ఉండాల్సిన మనిషివి కాదు. నిన్నెక్కడికి పంపిస్తాను స్వయంగా నువ్వే చూడు. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.